దేవి గారి మ్యూజిక్ కంటే ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ దేవి గారు కమిట్మెంట్ ఫర్ దిస్ ఫిల్మ్ అండి. ఆయనకి ఆయన ఫ్యామిలీలో చిన్న డిస్టర్బెన్స్ జరిగింది, సత్యమూర్తి గారు చనిపోవడం. నాకు తెలిసి ప్రపంచంలో ఇంకా ఎవరు కూడా దేవి రియాక్ట్ అయినట్టుగా ఇంకెవరు రియాక్ట్ అవ్వలేరు. అది హైలీ ఇంపాసిబుల్. అంటే అంత క్లోజ్గా ఆయన ఉండేవాళ్ళు వాళ్ళ నాన్నగారితో. షాటర్ అయిపోయాడు ఆయన. అతను హీ వాజ్ షాటర్డ్. ఎందుకంటే నేను మెసేజ్ పెట్టినప్పుడు ఆయన ఫోన్ చేస్తున్నప్పుడే వణికేస్తున్నాడు అతను. ఇంకా తను ఫ్లైట్లో ఉన్నాడు అనుకుంటాను. నేను మళ్ళీ చేస్తాను మీకని పెట్టేశాడు ఫోన్. అయినా నేను తర్వాత ఫోన్ చేస్తే ఎత్తలేదు. సరే ఇంకా నాకు అర్థమైపోయింది మనం కూడా ఇప్పుడు దట్స్ నాట్ ద టైమ్ టు కాల్. నేను ఎందుకంటే స్పెయిన్లో ఉన్నానండి. నేను మెసేజ్ పెట్టాను, దేవి ఐఎమ్ రియలీ సారీ ఫర్ వాట్ హ్యాపెన్, ఐఎమ్ డీప్లీ సాడెన్ బై యువర్ లాస్ అండ్ టేక్ కేర్ ఆఫ్ అమ్మ, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఆవిడ్ని, డోంట్ వరీ దేవి, దిస్ ఇస్ ఆల్ పాసింగ్ ఫేజ్ అని పెడితే 2 రోజుల తర్వాత ఆ మనిషి నాకు మెసేజ్ పంపించాడు. ఏంటంటే మా నాన్నగారికి ఎప్పుడు చెప్పేవాళ్ళు పనాపొద్దురా, పని మీద ధ్యాస లేకుండా ఎప్పుడు ఉండకూడదు, పనాపొద్దు అని చెప్పాడు. మా నాన్నగారు రిచువల్స్ అన్నీ నిన్న కంప్లీట్ చేశాను, ఈరోజు రఘు దీక్షిత్తో పాట పాడించేశాను మన ఫస్ట్ సాంగ్ అని చెప్పి నాకు మెసేజ్ పెట్టాడు. మీకు ఏమనాలి ఆ మనిషి చెప్పండి. ఇంకా అంటే ఇంకా అలాంటి ఇంకంత వర్క్ పిచ్చోడు ఉంటారా? అందుకే అంటే అదే అంటారు కదండి, ఊరికనే మహానుభావులు ఎవరు అని. ఆ కష్టం అవ్వచ్చు, ఆ కన్విక్షన్ అవ్వచ్చు, సినిమా పట్ల రెస్పెక్ట్ అవ్వచ్చు ఆయనకి. అండ్ ట్రైలర్లో ఆ నాన్నకు ప్రేమతో అని వస్తుంది, అది నిజంగా వాళ్ళ నాన్నగారిని ఊహించుకొని తను రాసుకున్న లైన్ అది. సో ఈ సినిమాకి దేవి హ్యాస్ బీన్ అ బ్లెస్సింగ్ మాకు. అటు పాటల విషయంలో అవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయం, దేవి వర్క్ గురించి నిజంగా మనం ఈరోజు మాట్లాడుకున్నా కూడా ఇంకా తను అన్ని సాధించేశాడు. బట్ వాటన్నిటికంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నాకు తెలిసి నేను నిజంగా ఆ స్టేజ్లో ఉంటే నేను నిజంగా అలా చేయగలుగుతానా అనే డౌట్ నాకే వచ్చింది. అండ్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ దేవి అండ్ హ్యాట్స్ ఆఫ్ టు హిస్ కమిట్మెంట్. అండ్ ఇంకా అలా ఉండరేమో ఇంకెవరు. సంక్రాంతి పెద్ద పండగ, సినిమాలు ఇందాకే మాట్లాడుకున్నాం. సో చాలా కాంపిటీషన్ కూడా ఉంది. సంక్రాంతికి 4-5 సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి. సో మీరు ఈ కాంపిటీషన్ ఎలా తీసుకుంటారు? తప్పలేదండి, ఇట్స్ నాట్ అ కాంపిటీషన్ అని నా ఫీలింగ్. ఓకే, ఈరోజు సినిమాలు ఏమైపోయినాయంటేనండి, మనకి బాగా సీజన్లో సినిమా రిలీజ్ చేయడం బాగా ముఖ్యమైపోయింది. మనం ఒకప్పుడు నిజంగా సంవత్సరం ఆడిందా సినిమా, ఇప్పుడు మనకి నిజంగా లవకుశలు, దానవీర సూరకర్ణులు, ప్రేమాభిషేకాలు సంవత్సరాలు ఆడాయి. ఇప్పుడు ఈరోజు మనకి అవునా సంవత్సరం ఆడిందా సినిమా అని మనకు అనిపిస్తుంది. ఎందుకు అనంటే సంవత్సరం దగ్గర నుంచి 175 రోజుల దగ్గర నుంచి 100 రోజుల దగ్గర నుంచి 50 రోజుల దగ్గర నుంచి 25 రోజుల దగ్గర నుంచి ఈ రోజు 14 రోజుల సినిమా, 14 రోజుల పండగ అంతే మనకి. ఐఎమ్ రియలీ షూర్ దెర్ ఈస్ ఆల్వేస్ అ హెల్దీ కాంపిటీషన్ ఇన్ ది ఇండస్ట్రీ. ఇట్ విల్ కంటిన్యూ టు బీ వెరీ హెల్దీ. అండ్ ఐఎమ్ షూర్ దట్ నాకు బేసిక్గా కావాల్సింది నేను చెప్తున్నాను, నాకు కావాల్సింది అన్ని సినిమాలు ఆడేయాలి. ఎందుకంటే మంచిది ఫస్ట్. ఎందుకంటే కొత్త సంవత్సరం, మొదటి పెద్ద పండుగ. ఈ మొదటి పెద్ద పండుగ ఈ కొత్త సంవత్సరంలో మంచి జరిగింది అనుకోండి, 2016 అంతా మంచిగా ఉంటుంది అనే ఫీలింగ్ నాకు. అది నా థింకింగ్ అవ్వచ్చు. బట్ ఐఎమ్ షూర్ దిస్ ఇయర్ ఇస్ గోన్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇయర్ ఫర్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీస్ అండ్ ఇట్స్ గోన్ టు స్టార్ట్ ఫ్రమ్ సంక్రాంతి. ఐఎమ్ షూర్. తను చేసేటువంటి మూమెంట్స్ చూస్తే మీకు ఏమనిపిస్తుందండి? ఎట్లా చేస్తాడు అనిపించింది. అన్నిటికంటే మొన్న విపరీతమైన ఫీవర్ లో డాన్స్ అండి, మామూలు స్టెప్స్ కాదు చేసింది. అసలు ఆడియో రిలీజ్ కి వచ్చినప్పుడు కూడా హి వాస్ నాట్ వెల్. డాన్స్ అంతా తీసి పక్కన పెట్టేస్తానండి. ఆ ఫీవర్ అంటే దాదాపు 101-102 వైరల్ టెంపరేచర్. కానీ ఐ కెన్ నాట్ ఫర్గెట్ వాట్ హీస్ డన్ ఫర్ మీ. ఆయన వర్క్ అయిపోయింది, ఆయన రావాల్సిన అవసరం ఆయనకు లేదు. ఒంట్లో బాగలేదని చెప్పి 3 రోజులు అయినా వచ్చి గంటన్నర కూర్చొని ఎలా ఉంటారు, బాగున్నావా ఏంటి అని చెప్పి పలకరించి వెళ్ళేవారు. ఇన్ఫ్యాక్ట్ మొన్న కూడా నా ఒక చిన్న ప్రీ క్లైమాక్స్ వర్క్ జరుగుతుంటే రాత్రి 2:30 వరకు షూటింగ్ అని చెప్పారు. ఆయన అక్కడ కూడా వచ్చి కాసేపు కూర్చొని నన్ను చూసి కాసేపు నాతో మాట్లాడి వెళ్ళిపోయారు. మీకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు ఒక అడిక్షన్ అయిపోయారు, అందుకే ఆయన వస్తున్నారు. అందరికీ అడిక్షన్ అయిపోతాడు. నేను వెళ్ళలేండి మామూలుగా, నిజంగా అసలు ఎవరి దగ్గరికి సెట్కి వెళ్ళటం అనేది అసలు జనరల్గా జరగదు. బట్ జెన్యున్గా నాకు అసలు బెంగ వచ్చేసింది, కనపడిపోయినా బెంగ వచ్చింది, ఒంట్లో బాగాలేదని బెంగ వచ్చింది. సరే, నేను ఆల్సో ఫీల్ ఇంకో ఆర్టిస్ట్గా వెళ్ళకూడదు వర్క్ చేస్తున్నప్పుడు, ఇంకో ఆర్టిస్ట్ ఐ రెస్పెక్ట్ దట్ స్పేస్ అనమాట. అందుకని వెళ్ళినా నేను అవే కూర్చుంటా. షూటింగ్ నుంచి షార్ట్ చేసేటప్పుడు ఎదురుగుండా పక్కన ఉన్నాను, మళ్ళీ తను ఫ్రీ అయినప్పుడు తనతో మాట్లాడటానికి కూర్చుంటా. ఐ ఎంజాయ్ హిస్ కంపెనీ, దట్స్ ఆల్.
సో డు ఐ. రకుల్తో వాట్ ఎవర్ ఇట్ ఇస్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఏమంటారు? అది అంతా సుకుమార్ గారిని అడగాలండి. మీరు ఇప్పుడు కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అంటే అది ఆయన అడిగితేనే బెటర్. ఆయన మ్యాథమెటిక్స్ కాబట్టి మీరు కెమిస్ట్రీ గురించి చెప్పండి. హౌ ఇస్ ద కెమిస్ట్రీ? వెరీ హార్డ్ వర్కింగ్ గర్ల్ అండి. షీఈస్ రియలీ వర్క్ హార్డ్. ఇప్పుడు ఈ సినిమాకి స్పెషల్గా తనే డబ్ చెప్పింది కూడా. సో ఫస్ట్ టైం తన సొంత వాయిస్తో చెప్తుంది అండ్ షీస్ డన్ అ ఫ్యాబులస్ జాబ్. నేను మామూలుగా డబ్బింగ్ చెప్తున్నప్పుడు విన్నప్పుడు అంటే నిజంగా చాలా బ్రహ్మాండంగా చెప్పింది అమ్మాయి, చాలా బ్రహ్మాండంగా చెప్పింది. అండ్ వెరీ హార్డ్ వర్కింగ్ గర్ల్ అండి. షీ రియలీ వర్క్స్ హార్డ్ అండ్ షీఈస్ వెరీ, తను ఒక నో డిస్టర్బ్ జోన్లో ఉంటుంది, ఎవరిని డిస్టర్బ్ చేయదు, ఎవరి వల్ల డిస్టర్బ్ అవ్వదు. మీరు డిస్టర్బ్ చేయడానికి ట్రై చేశారు? నేను ఎందుకు ట్రై చేస్తానండి? అదే ఎవరి వల్ల డిస్టర్బ్ అవ్వదు అంటేను ట్రై చేయాలా? బాబో ఏమో ఈ ఫిల్మ్కి అందరూ ఎవ్రీవన్ has given their 100%. మూవీలో రాజేంద్ర ప్రసాద్ గారు వారి గురించి అంటే తాతగారితో కూడా వర్క్ అంతకంటే చేశారు. గొప్ప తండ్రి మాకు దొరకరు ఈ సినిమాకి. ఆయనంత గొప్ప తండ్రి దొరకరు. ఎందుకంటే ఏమంటే రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ జగపతి బాబు గారు they've been సూపర్ స్టార్స్. అండ్ ఈరోజు మేమేదో వాళ్ళు చూడండి లేదు, మేమేదో కొత్తగా చూస్తుంది కాదు, మేము ఈరోజు చూస్తుందంతా వాళ్ళు చూసిందే కదండి. వాళ్ళ టైంలో వాళ్ళందరూ వాళ్ళు they've seen that they're there. బట్ ఈ సినిమా కంటే ఎస్పెషలీ జగపతి బాబు గారు అవ్వచ్చు, ఈవెన్ రాజేంద్ర ప్రసాద్ గారు అంటే బాగా ఇంపార్టెంట్ ఏంటంటేనండి సుకుమార్ గారు చెప్పే ప్రతి మాటని చిన్న పిల్లలాగా విన్నారండి ఆయన. ఇప్పుడే మళ్ళీ ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళి నేర్చుకుంటున్నట్టు, అలాగే డైరెక్టర్ గారు అలాగేనండి, అలాగే చేద్దాం అని ఇంకా అది నాకు తెలిసి ఇంకా అది రావడం ఒక మనిషిలోంచి అంతటి స్టేచర్ యాక్టర్లో నుంచి అది రావడం ఇస్ మాకు నిజంగా చాలా హెల్దీ అట్మాస్ఫియర్ ఉండింది మాకు. అండ్ స్పెషలీ ఈ సినిమాకి ఆయన గమ్మత్తు చేశారు ఆయన గొంతుతో. అసలు ఇప్పటిదాకా నాకు తెలిసి విన్న రాజేంద్ర ప్రసాద్ గారు, ఈ సినిమాలో వినే రాజేంద్ర ప్రసాద్ గారు అసలు వేరే వ్యక్తులు అనే ఫీలింగ్ నాకు. అసలు అంత సెటిల్డ్గా, అసలు అంత డెప్త్తో నేను ఇప్పటిదాకైతే నేను ఆయన దగ్గర నిజంగా ఇది వినలేదు. అండ్ అదే చెప్పాను కదండి, ఈ సినిమా ఏంటో అలా 100% తెచ్చేసింది అందరిలో నాకు. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు క్యారెక్టర్ యాజ్ అ ఫాదర్ ఇస్ ఇర్రిప్లేసబుల్. మాకు ఇంకా ఆయన కంటే గొప్ప తండ్రి దొరికేవాళ్ళు కాదు ఈ చిత్రానికి. ఒక హైలైట్ ఏంటంటే దీంట్లో బ్లడ్ షెడ్ లేదు, మా ఇద్దరికి ఫైట్, ఒక డ్రాప్ బ్లడ్ సుకుమార్ ముందే చెప్పాడు, అబ్సల్యూట్లీ నో బ్లడ్ షెడ్, ఒక డ్రాప్ కూడా ఉండదు సినిమాలో అనేది చెప్పాడు. అట్లా అంత రేంజ్ హీరోయిజం ఉండి విలని ఇంత రేంజ్కి ఉండి దేర్ ఇస్ నో ఫైట్. అసలు మా ఇద్దరి మధ్యలో ఒక ఫైట్ ఉండదు, అవసరం లేదు. ఇంత అసలు నిజంగా అసలు ఒక కొత్త కథనం. టైటిల్ ఎప్పుడైతే పెట్టారో, మీరు ఎప్పుడైతే ఓకే చేశారో, మీకు ఎప్పుడైతే నచ్చిందో, మీ నాన్నగారు అందరూ కనెక్ట్ అయ్యారో, ఆడియన్స్ అందరూ కనెక్ట్ అయిపోయారు ఆల్రెడీ. ఇక సినిమా చూడడం కోసం వేచి ఉన్నారు. అండ్ డెఫినెట్లీ ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అవుతుంది, అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ. మీ అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంక్రాంతి మీ ఇంటిలిపాది ఒక కొత్త వెలుగు మీ ఇళ్ళలోకి తీసుకురావాలని, మీ ఇంటిలిపాది చూడాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ పండగకి ఎస్పెషల్లీ అందరూ ఈ సినిమా ఇన్స్పిరేషన్తో మీ అమ్మ నాన్నలు బాగా చూసుకోవాలి. హ్యాపీ సంక్రాంతి. నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్